నమస్కారం మిత్రులారా. మనం ఏ కొత్త పని మొదలుపెట్టినా, అది చదువైనా, ఉద్యోగమైనా, ఇల్లు కట్టినా అన్నీ నిర్విఘ్నంగా జరగాలి అని కోరుకుంటాం. ఈ విఘ్నం అనే మాటకు అసలైన అధిపతి, ఆ విఘ్నాలను తొలగించే ఏకైక దేవుడు ఎవరు? ఆయనే శ్రీ గణనాథుడు. కాని అసలు గణేశుడికే ఈ విఘ్నహర్త అనే బిరుదు ఎందుకొచ్చింది? ఎందుకు ఆయనే ప్రథమ పూజ్యుడయ్యాడు? దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ ఉంది. పూర్వం దేవతలు ఏ మహాకార్యాన్ని తలపెట్టినా దానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యేవి. వారి ప్రయత్నాలు ఫలించేవి కావు. ఈ సమస్యకు పరిష్కారం కోసం వారంతా కలిసి పరమేశ్వరుణ్ణి శరణువేడారు. స్వామీ, మా కార్యాలు నిరాటంకంగా సాగే మార్గం చూపండివని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు ప్రసన్నుడైన ఆ మహేశ్వరుడు తన కుమారుడైన గణపతిని పిలిచి ఒక అద్భుతమైన వరం ప్రసాదించాడు. కుమారా, ఈ క్షణం నుండి సమస్త లోకాలలో ఏ శుభకార్యం జరిగినా దానికి ప్రథమ పూజ నీకే దక్కుతుంది. నీవే సమస్త విఘ్నాలకు అధిపతివి, అంటే విఘ్నాధిపతి. నిన్ను పూజించిన వారికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసే బాధ్యత నీదే. అందుకే గణేశుడు విఘ్నహర్త అయ్యాడు. తన సూక్ష్మదృష్టికి ప్రతీకైన తన వాహనం మూషికంపై కూర్చుని మన జీవితంలోని ప్రతి అణువణువునా దాగి ఉన్న అడ్డంకులను సైతం గుర్తించి వాటిని తొలగిస్తాడు. అందుకే మిత్రులారా, మనం ఏ కొత్త ప్రయాణం మొదలుపెట్టినా ఓం గం గణపతయే నమః అనే ఈ శక్తివంతమైన మంత్రంతో ఆ విఘ్న వినాశకుణ్ణి స్మరించుకుంటే మన మార్గం సుగమమవుతుందని ప్రగాఢ విశ్వాసం. ఇది గణేశుడు విఘ్నహర్తగా మారిన కథ. జై గణేశ.